ఈరోజు మనము సంక్రాంతి సందర్భంగా గోశాలకు వచ్చినాము. ఇక్కడ గోవులకి అంతా మనం ఆహారాన్ని కూడా ఇచ్చినాము. ఇక్కడ చాలామంది ఆహారం ఇచ్చినారు. సో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అందరూ ఈ పూజా కార్యక్రమం చూడండి. మీరు కూడా ఇలాంటి సమయంలో గోమాతలకు ఆహారాన్ని ఇస్తే మనం కూడా పుణ్యకాలానికి పోతాము, పుణ్య స్థలాలు చేరుకుంటాము, మంచి మన కష్టాలు ఏమంటే తొలగిపోతాయని అందరూ అంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా పండుగల పూట మన మాటలు రాని ఈ మూగ జంతువులకు మనకి ఆహారం పెడితే మనకు ఎంతో పుణ్యం జరుగుతుందని చాలా పెద్దలు చెప్తూ ఉంటారు. తీసుకుని దానిపైన పంచభూతాత్మ నమః శ్రీ మహాగణాధిపతి నమః నైవేద్యం సమర్పయామి. 5 తొట్టి చూపించే మధ్య మధ్య స్వాదులంగా ప్రామి అమృత విధానమసి స్వాహ ఉత్తరాపంచ ప్రామి అంతరక్షాలు ప్రామి స్వాదక్షాలు ప్రామి పునరాచమనీయం సమర్పయామి. కలిదలేతం కర్పూరయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం భోగితాంబూలం ప్రామి హిరణ్యగర్భాయ నమః సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. మంగళంతో వేసుకోండి. అంటే అయ్యే 12 రోజులే కదా. ఈరోజు గోశాల ప్రెసిడెంట్ మన ముందర ఉన్నారు. ఆయన కొన్ని మాటలు మాట్లాడి ఇక్కడ విశేషాలు తెలుపుతారు. ఎంఎన్ లక్ష్మీనారాయణ గుప్తా, ఈ గోశాల యొక్క అధ్యక్షుడు నేను. ఈ రోజుల్లో సంక్రాంతి పండగ అనేది 3 రోజులు జరుగుతుంది. భోగి, కనుమ, సంక్రాంతి. ఒకటైతే పశువుల కోసం పశువుల సంరక్షణ, పశువుల పూజ, పశువులకు ఎత్తిస్తాం. రెండోది వచ్చి భోగి అంటే పంటలకు సంబంధించినటువంటి వాళ్ళు రైతులు భూముల్లో చేస్తారు. అదే ప్రకారంగా కనుమ పశువుల కోసం చేస్తున్నారు. ఇది మామూలుగా జరుగుతూ ఉండేది. అయితే ఆ విషయాన్ని ప్రజలు చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన సంస్కృతి చాలామందికి తెలియదు. దాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని, అది అందరికీ తెలియాలనే సదుద్దేశంతో మేము గోశాల స్టార్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలుగా గోశాల నడుపుతున్నాము. 2 బ్రాంచులతో ఇక్కడ నడుపుతున్నాము. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడాను గోవు యొక్క ప్రాశస్త్యాన్ని
గోవుని ఎలా మనం కాపాడుకోవాలి, గోవుని ఎలా సేవించాలి అనే విషయాన్ని మనము పూర్తిగా అందరికీ అవగాహన తెచ్చేదాని కోసము మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా ఇది చేస్తున్నాము. అందరూ ప్రజల యొక్క సహకారాలతో ఇది నిర్విఘ్నంగా బాగా జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి వస్తే ఏమొస్తుందని కొంతమంది అడుగుతున్నారు. ఇది కమర్షియల్గా మనం కావాలనేటువంటి కాదు, ఆధ్యాత్మికంగా మన ఎపిక్స్లో మన పురాణాల్లో చెప్పినటువంటిది గోసేవ చేయడం వల్ల మనము స్వర్గప్రాప్తి జరుగుతుంది, ఆరోగ్యం మనకు బాగుపడుతుంది. గోసేవ చేసే దానివల్ల మన పుణ్యఫలం పొందుతాము. మనకి ఏమైతే మన అభీష్టం అయితే ఉందో దాన్ని ఆ భగవంతుడు గోలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలకు కూడా మనం ఆరాధించినట్టు అవుతుంది. అందువల్ల వాళ్ళ యొక్క మనం చేసే సేవను బట్టి వారు మనల్ని ఆశీర్వదించి మన యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తారని మనము భావిస్తున్నాం. నా పేరు కేవీ గోవిందరాజులు. నేను ఈ సంస్థ యొక్క సెక్రటరీ. ఇక్కడ గోసేవ చేస్తుండేటువంటి విషయము మా అధ్యక్షులు వారు వివరించారు. గోసేవ అన్నటువంటిది ఇందులో పుణ్యము పరమార్థం రెండు ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకోవటము, అలాగే మనకు పురాణేతిహాసంగా మనకు వచ్చేటువంటి భక్తిని మనం సంపాదించుకోవటం ఒకటి. ఇందులో ఒక విషయం ఏమిటంటే 33 కోట్ల దేవతలు ఉన్నారన్న విషయం చెప్పారు. గోవు యొక్క పంచగవ్యాలు అంటే పాలు, పేడ, మూడవది మన గంజి, ఈ 3 కూడా అత్యంత ఆరోగ్యకరమైనటువంటి. మనము గంజి ద్వారా మనకు ఉండేటువంటి దుష్ట శక్తుల్ని పారదోలడానికి కోసం మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా గంజి యొక్క ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి గంజిని మనము ప్యూరిఫై చేసి దాన్ని కానీ సేవించినట్టయితే మన బాడీలో మనకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. పెరిగినటువంటి రెసిస్టెన్స్ పవర్ ద్వారా మనకు రోగాలు ఏది మనకు తగులకుండా మనం జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంది. నా పేరు మంజునాథ్. నేను గోసేవకి దగ్గర 8 ఇయర్స్ ఇంకా వస్తున్నాను. అన్న వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మనకి గోసేవ చేసుకునేదానికి 10 సంవత్సరాల ముందు ఇక్కడ గోశాల స్థాపించినారు. ఈ వివరాలన్నీ వాళ్ళు చెప్పారు. నా అనుభవం చెప్తాను. ఏమంటే నాకు ఈ సూర్యాసిస్ అనేది విపరీతంగా ఉండింది. గోసేవకు వచ్చి ఇక్కడ గోపంచకం తీసుకువెళ్ళి నేను దాన్ని స్నానానికి వాడేదాన్ని బట్టి ఒక 8 ఇయర్స్ని ఇంకా వాడుతున్నాను. అప్పటి ఇంకా నాకు సూర్యాసిస్ మ్యాక్సిమం ఎక్కడ వేల కొద్ది డాక్టర్లు పెట్టినప్పుడు వేలు కాలేదు. ఇక్కడ వచ్చినాక నాకు మేలైంది. నేను గర్వంగా చెప్తున్నాను, గోశాలను ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను. జై హింద్, జై గోమాత. నా పేరు రఘు. నేను ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను. నాకు మంజు రమ్మని చెప్పినాడు. అప్పటి నుంచి వస్తున్నాము, గోసేవ చేస్తున్నాము. ఈ గోసేవ చేయడం వలన ఎన్నో రకమైన లాభాలు ఉన్నాయి. మనకి ఆత్మసంతృప్తి కలుగుతుంది, ఎన్నో విధాలుగా ప్రయోజనం మనకి చేకూరుతుంది. ఆ నమ్మకంతో మేము సేవ చేస్తున్నాం. గోమతి గోశాలకి జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ గోసేవ చేసుకోవడం ద్వారా నాలో ఆరోగ్యం చాలా పెరిగింది. ఈ గోసేవ చేసుకునేదాన్ని మనమే కాదు, మన చుట్టూ ఉండే ప్రజలు, మన పట్టణము అంతా బాగుంటుందని ఈ గోసేవకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సి కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. నా పేరు కమలాకాంత్. నేను సరస్వతి విద్యామందిరంలో ప్రధానాచార్యులుగా పనిచేస్తూ మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటాను, పౌరోహితం చేస్తుంటాను. మన సనాతన సాంప్రదాయంలో ప్రతి పండగకు కూడా ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంటుంది. విశేషం లేనటువంటి పండగ మన సంప్రదాయంలో ఏది కూడా ఉండదు. అట్లాంటి విశేషమైనటువంటి పండుగలలోనే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది కూడా ఒకటి. ఈ సంక్రాంతి పండుగ అనేది 3 రోజులు జరుపుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు జరుపుకునేటువంటి పండుగ ఇది. సంవత్సరం పొడవునా కష్టపడి రైతులు పంట పండించి ఆ పంట వచ్చిన తర్వాత ఆ యొక్క ఆనందంతో అందరూ కలిసి జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. దీంట్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ. కనుమ పండుగ రోజు ముఖ్యంగా ఏవైతే మనకు సహకరించి ఉంటాయో జంతువులు, ఆ జంతువులన్నీ కూడా ఆనందంగా ఉండాలి. వాటి జంతువులు కూడా సంతోషంగా ఉండే ఆనందంతో ఆ జంతువుల కోసం, ఆ ఆవుల కోసం, ఆ ఎద్దుల కోసము
ఈరోజు కనుమ పండుగ నాడు ముఖ్యంగా మనము గోపూజ అనేటటువంటిది చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈ యొక్క గోశాలలో మనం ఈరోజు హోమం చేసాం. హోమం చేసిన తర్వాత గోపూజ నిర్వహించి సమస్త ప్రజలందరూ కూడా గోమాత అనుగ్రహం కలగాలని ఈ గోపూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ధన్యవాదములు. జై గోమాత, జై జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై జై గోమాత.